అనే విషయం ఇది నిన్నటి నుండి మీరు వార్తలలో చూస్తున్నారు కదా, ఏం అర్థమైతలేదు కదా. విషయం ఏంది ఇది? ఈ ఎస్ఎల్బికి సంబంధించి స్వరంగ మార్గం అనేది అది ఈ రోజుది కాదండి, గత ప్రభుత్వానికి కూడా కాదు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు స్టార్ట్ చేసారు. దీని గురించి మీరు చాలా మందికి తెలియదు కాబట్టి తెలుసుకోవాలి. సో ఒకసారి చాలా అవసరం ఇది. కుప్పగూలిన ఎస్ఎల్బి టనెల్ స్వరంగంలో చిక్కుకున్న 8 మంది. ఈ 8 మందికి సంబంధించి ఇందులో జార్ఖండ్కు సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు, యూపీకి సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ అతను 1 ఉన్నారు, పంజాబ్కు సంబంధించిన 1 ఉన్నారు. సో మొత్తం 8 మంది ఈ స్వరంగంలో చిక్కుకున్నారు. ఇక్కడ ఏంది అంటే గుర్జిత్ సింగ్కు సంబంధించి ఈయన ఆపరేటర్, పంజాబ్కు సంబంధించిన వ్యక్తి ఈ స్వరంగంలో ఉన్నాడు. సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆయన ఇదే స్వరంగంలో ఉన్నాడు. దాంతోపాటు యూపీకి సంబంధించిన శ్రీనివాస్ అనే ఇంజనీర్ ఇళ్ళనే ఉన్నాడు. దాంతోపాటు మనోజ్ రుబేనా యూపీకి సంబంధించిన ఇంజనీర్ కూడా ఇళ్ళలోనే ఉన్నాడు. దాంతోపాటు సందీప్ సాహు జార్ఖండ్కు సంబంధించిన లేబర్ ఇందులోనే స్వరంగంలోనే ఉన్నాడు. దాంతోపాటు సంతోష్ సాహు జార్ఖండ్కు సంబంధించిన లేబర్ ఈయన కూడా అదే టనెల్లో ఉన్నాడు. ఇక జగ్తా జైస్ జార్ఖండ్కు సంబంధించిన లేబర్ ఇందులోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. 8 మంది ఈ స్వరంగం ఏదైతే ఉన్నదో ఈ స్వరంగానికి సంబంధించిన తవ్వకాలలో భాగంగా ఇందులో చిక్కుకొని పోయి ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం, మీకు అన్ని కూడా క్లియర్గా చెప్తా. ఇది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అమ్రాబాద్ మండలం నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బి అంటే శ్రీశైలం ఏదైతే ఎడమ కాలువ స్వరంగం కుప్పగూలిందండి. దీనికి సంబంధించి దాదాపుగా సుమారు 3 మీటర్ల మట్టి కుంగడంతో ప్రమాదంలో చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న 8 మంది కార్మికులు కూడా అందులోనే ఉన్నారు. ఇక రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి టీమ్స్. చీకటి కారణంగా ఆలస్యం అవుతున్న చర్యలు. సీఎం రేవంత్ కు ప్రధాని ఫోన్. 4 రోజుల క్రితమే ప్రారంభమైన ఎస్ఎల్బి పనులు ఇలా ప్రారంభం, అలా కుప్పగూలిన పైకప్పు. ఆర్మీ సాయం తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ అసమర్థతతోనే కూలిన టనెల్. సమగ్ర దర్యాప్తు జరిపించాలి కేటీఆర్. ప్రభుత్వం చేతగానితనం కనిపిస్తుంది హరీష్ రావు. మేము అండగా ఉంటాం ఈటల రాజేందర్. సహాయక చర్యలు ముమ్మరం చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్మీ సాయం తీసుకుంటాం మంత్రి ఉత్తమ్. సమగ్ర దర్యాప్తు చేయండి కేటీఆర్. కాంగ్రెస్ అసమర్థత చేతగానితనం వల్లనే ఈ ఘటన జరిగింది అంటూ కూడా ఎవరు హరీష్ రావు చెప్పిళ్ళు. అసలు ఏం జరిగింది అంటే ఇది టనెల్ అండి. ఒకసారి ఇక్కడ చూడాలి. ఇది టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మీకు కనబడుతున్నది ఇది టనెల్. చాలా వరకు ఇది ఎవరికి అర్థం కావట్లేదు, నేను క్లారిటీగా చెప్తాను వినండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇది టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టనెల్ యొక్క వ్యాసం 10 మీటర్లు. సో దీంట్లో మొత్తం పొడవు 43.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మొత్తానికి దీని పొడవుకు సంబంధించి దీంట్లో ఈ టనెల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ 8 మంది కూడా చిక్కుకున్నారు. ఇక్కడ భూమి పొరలు వదులుగా ఉండడంతో 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. దీని పొడవు మొత్తం కూడా 43.5 కిలోమీటర్లు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఊట ఎక్కువగా ఉండడంతో 2 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో ఈ స్వరంగంలో నీళ్లు చేరింది. ఇది ప్రమాదం ఊహా చిత్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బోరింగ్ మిషన్ కు సంబంధించి టనెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కూడా ఇక్కడే ఉన్నారు. ఇది ఏమైంది అంటే ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దశాబ్దాల కిందట కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బి శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ టనెల్లో శనివారం భారీ ప్రమాదం జరిగింది. 42 సంవత్సరాల కిందట అంకురార్పణ చేసిన ఈ ప్రాజెక్టు పనులు 2006లోనే మొదలై అడపాదడపా కొనసాగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులను పునఃప్రారంభించిన 4 రోజులకే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో స్వరంగం కుప్పగూలింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ లో సుమారు 50 మంది కార్మికులు టనెల్లోకి వెళ్ళగా 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఇది క్లారిటీగా నేను చెప్తా, 1 మినిట్ ఇది చదువుదాం ఒకసారి. వారిని కాపాడేందుకు కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సిబ్బంది చిక్కుకున్న ప్రాంతంలో మట్టి దిబ్బ, కాంక్రీట్ పెచ్చులు భారీగా నీళ్లు చేరడంతో అక్కడ రెస్క్యూ టీమ్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. వారిని సురక్షితంగా ఉంచేందుకు బయట నుంచి ఆక్సిజన్ సరఫరా కూడా కొనసాగిస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇది ప్రమాదానికి సంబంధించి. అయితే ఇక్కడ ఏంది అంటే సిబ్బందిని బయటికి రప్పించేందుకు అనేక రకాలుగా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షి సంబంధించి అల్లావుద్దీన్ ఇతను ప్రత్యక్ష సాక్షి అండి. ఈ ప్రత్యక్ష సాక్షి అసలు ఏం చెప్పిండు అనేది ఒకసారి చూద్దాం. నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం. టనెల్లోకి అందరం పనులకు వెళ్ళాం. నీళ్లు వస్తున్నాయి, నేను క్యాబిన్లో
ఫోన్ పెట్టేద్దామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది, అందరూ భాగో అని కూడా అరుస్తున్నారు. నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు, పైకి లేవడానికి రావట్లేదు. నీ అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగి పైప్ ద్వారా బయటికి పంపించిన. అందరం భయంతో పరుగు తీస్తాం, మా వెనక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి. 3 కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగు తీస్తున్నాం. చివరికి బతికి బయటపడ్డాం. నిమిషం లేట్ అయినా మేమంతా చచ్చిపోయేటోళ్ళం అంటూ కూడా నిన్న అల్లావుద్దీన్ సాక్షి చెప్పిన విషయం. అయితే ఇక్కడ విషయం ఏంది, ఇది ఉత్తరాఖండ్లో 41 మంది సేఫ్. ఏంది 2023 ఉత్తరకాశీ ఘటనలో కాపాడిన రెస్క్యూ టీం ఎస్ఎల్బి టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షిత చర్యలోకి వేగం లేకపోవడంతో నిపుణుల అసంతృప్తి, చిత్తశుద్ధితో కాపాడవచ్చని సోషల్ మీడియాలో పోస్ట్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది చాలా మంది తెలియదు. ఒకసారి ఎనూరి ఇక్కడ క్లియర్ కట్ ఏంది అంటే, ఇది టనెల్ అండి. దీని మొత్తం ఏంది అంటే 43.5 కిలోమీటర్లు ఉన్నది. ఈ టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో 43 కిలోమీటర్లు ఉన్నది. సో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొరంగ చేస్తూ ఈ మిషన్ ఏదైతే ఉందో సొరంగ పనులు చేస్తూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ 14 కిలోమీటర్ల దగ్గర పైపెచ్చులు ఏంది అంటే వదులుగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా కుప్పగూలింది. ఇటు సైడ్ ఏదైతే నీళ్లు ఊట ఎక్కువగా ఉండడంతో 2 కిలోమీటర్ల మేర నీళ్ల వేగం వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పైపులలో నుంచి ఈ అల్లావుద్దీన్కు సంబంధించిన వ్యక్తి ఇక్కడ క్యాబిన్లో ఉన్నాడు. ఇక్కడ క్యాబిన్లో ఉండటంతో పూర్తి స్థాయిలో ఫోన్ పెట్టడానికి వచ్చిండు. ఒక్కసారిగా ఏంది అంటే మీరు పరిగెత్తండి బయటికి వెళ్ళండి అని ఇక్కడ అరుపులు రావడంతో ఈ నీళ్ల ప్రవాహం ఎక్కువగా రావడంతో ఇక్కడ నుండి కార్మికులు కొంతమంది బయటికి వచ్చి ఎవరైతే కింద పడ్డాడో అతను లేవలేని స్థాయిలో నిస్సాయ స్థితిలో అతని పై ద్వారా బయటకు పంపించులు. ఈ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, ఇది ఎక్కువగా కూలింది. ఇక్కడ పూర్తి స్థాయిలో 8 మంది కూడా చిక్కుకున్నారు. ఈ నీళ్లు కూడా భారీ స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడింది. అయితే ప్రమాదం జరిగి ఇంత సమయం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మేము చర్యలు తీసుకుంటాం, ఆర్మీ సాయం తీసుకుంటాం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకుంటాం, లేకపోతే సింగరేణి టీం సాయం తీసుకుంటామన్నప్పటికీ కూడా ఇదే అంశానికి సంబంధించి అటు ఉత్తరకాశీకి సంబంధించిన దాంట్లో కూడా సోషల్ మీడియాలో ఉత్తరాఖండ్కి సంబంధించిన దాంట్లో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చర్చ జరుగుతుంది. తెలంగాణ ఇజ్జత్ ఎట్లా పోతుందంటే గిట్లనే పోతుందండి, నిజం చెప్తున్నాం. ఇక్కడ ఉత్తరాఖండ్లో 41 మంది సేఫ్. 2023లో ఉత్తరకాశీ ఘటనలో కాపాడిన రెస్క్యూ టీం ఎస్ఎల్బిసి టనెళ్లలో చిక్కుకునే 8 మంది రక్షణ చర్యలలో వేగం లేకపోవడంతో నిపుణులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం ఏంది అంటే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంటే గతంలో 41 మందిని ఈ ఉత్తరాఖండ్లో కాపాడినప్పుడు ఈ రోజు మన కాడ కేవలం 8 మందే కదా. ఆ 8 మందిని కాపాడడానికి ఇంత ఇబ్బంది ఏంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఈ కుప్పగూలిన టనెల్కు సంబంధించి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాలని బాధ్యత లేదా అండి? రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వెళ్ళరా అండి? అక్కడికి సంబంధించిన అధికారులందరూ అక్కడ ఉండరా అండి? దాంతోపాటు కేంద్ర సహకారం తీసుకొని ఇక్కడ తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, బండి సంజయ్ అక్కడికి వెళ్ళడా అండి? దాంతోపాటు కిషన్ రెడ్డి అక్కడికి వెళ్ళడా అండి? వెళ్ళి కేంద్రానికి సంబంధించిన సహకారం తీసుకొని వాళ్ళు పరాయి రాష్ట్రమైనా కూడా ఒక మానవత్వంతో ఆలోచించి వాళ్ళని బయటికి తీయాలి కదండి. ఇప్పటికీ సమయం ఎంత అవుతుందండి? అయినప్పటికీ శూన్యం. అంటే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎంత నిర్లక్ష్యం ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నేను అభివర్ణిస్తాను. దీని మీద ఆరోపణలు చేస్తా, బాజాప్తిగా చేస్తా. ఈ తెలంగాణలో 16 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఇంతమంది ఉండగా ఒక సామాన్యమైన వ్యక్తులను అందులో ఎస్ఎల్బికి సంబంధించిన పనులు ప్రారంభించినప్పుడు అది జరుగుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఎంత స్పీడ్గా పని జరిగినప్పుడు అందులో ప్రమాదం జరిగినప్పుడు కూడా వాళ్ళని రక్షించేందుకు అంతగా వేగం ఎందుకు లేదు అనేది కూడా తెలంగాణ యువకులు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి సంబంధించి అల్లావుద్దీన్ చెప్పిండు కదా అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళందరూ కూడా అరుస్తూ గట్టిగా అరుస్తూ భాగో అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. 1 నిమిషం లేట్ అయితే కూడా ఆయన చనిపోయాను అంటే మిగతా వాళ్ళ పరిస్థితి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అది ప్రమాదం జరిగినప్పుడే వాళ్ళకి ఏమన్నా జరిగిందా, ఇంకా ఎలా ఉన్నారు అనేది కూడా ఏమీ లేదండి. కేవలం స్టేట్మెంట్లు మాత్రమే. మేము